స్మార్ట్ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతాయి. మొదటి రోజు మొత్తం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. అలాగే గవర్నర్ తీర్మానం కూడా ఉంటుంది, ప్రసంగ తీర్మానం. ఇదంతా జరిగిన తర్వాత 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు. ఇక్కడ ఇదే ఒక అతిపెద్ద కన్ఫ్యూజన్. ఖచ్చితంగా వీళ్ళందరూ అయితే హాజరవుతారు, ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ఎటువంటి చర్చకు పట్టుబడతారు, సభలో కొనసాగుతారా లేదా, ఈ 11 మందిలో ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పోని పక్కన పెడితే మిగిలిన వాళ్ళల్లో, ఎందుకంటే ఒక కొడాలి నాని లేరు, లేదంటే ఒక అంబటి రాంబాబు లేరు, ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లేరు, ఇలాగా అంటే మాటకారులు వీళ్ళు వైసీపీలో అనేవాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు లేరు. ఆ 11 మందిలో ఎవరిని మాటగారిగా తయారు చేస్తారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. వాళ్ళలో ఎవరు క్యాపబిలిటీ ఉందో వాళ్ళని ఎంచుకుంటారు. జగన్ తర్వాత ఆయనే మాట్లాడతారు. ఇప్పుడు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, 20 మందిలో కూడా పయ్యావులు కేశవ్ ఇలాంటి కాస్తంత స్ట్రాంగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో మినహాయిస్తే మిగిలిన వాళ్ళు అంతగా లేరు.